ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటి అంటే, నా ఫోన్ కేస్‌ని కొత్తగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే, నా ఫోన్ కేస్ మొత్తం అంతా యెల్లో కలర్‌లో చేంజ్ అయిపోయింది. సో, నేను దీనికి ఏమనుకుంటున్నా అంటే, ఇంట్లో ఉన్న వాటితోనే పెయింట్ చేద్దాము అండ్ సమ్ డిఫరెంట్ లుక్ ఇద్దాము అని అనిపించింది. సో, నాకు మొత్తం ఇల్లంతా వెతికితే దొరికినయి 2 కలర్స్ అనమాట. రెడ్ అండ్ యెల్లో. అండ్ ఇంకా వెతుకుతుంటే నాకు దొరికినయి 3D బోర్డర్ లైన్స్ ఏసేవి ఎంబ్రాయిడరీకి. సో, అవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నా ఫోన్‌కి. ఎందుకు అంటే, ఇది నా ఫోన్‌కి కొంచెం 3D లుక్ ఇస్తుంది అని చెప్పేసి ఇవి. అండ్ ఇంట్లో స్పాంజ్ కూడా దొరికింది. సో, వీటితో పెయింట్ చేస్తాను. అండ్ యాక్చువల్‌గా పెయింట్ చేయాలంటే కొంచెం బ్రష్ కావాలి. అండ్ నేను ఇంకా వేరే కలర్స్ యూజ్ చేద్దాము బ్లాక్ అండ్ వైట్ అని వెతికితే లేదు ఇంట్లో. సో, వాటికి ఇవి తీసుకున్నా. ఇదైతే మొత్తం 2 కలిపి 50 రూపీస్ పడ్డాయి. అండ్ బ్రష్ వచ్చేసి 10 రూపీస్ పడింది. సో, దీనితోటి నేను ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అనుకుంటున్నా. మేబీ అవుట్‌కమ్ ఎలా వస్తుందో తెలీదు. బట్ అయితే నేనైతే ట్రై చేస్తాను. సో, అది మీకు చూపిస్తాను పదండి. గాయ్స్, ఈ బౌల్‌లో నేను ఫెవికాల్ అండ్ బ్లాక్ కలర్ పెయింట్ అయితే మిక్స్ చేశాను. ఎందుకంటే ఫోన్ కేస్‌కి వేసిన వెంటనే తొందరగా ఫాస్ట్‌గా ఆరిపోవాలి అని చెప్పేసి. సో, ఇందాక బ్లాక్ కలర్ పెయింట్ కలుపుకున్నాను అని చెప్పాను కదా. సో, ఇప్పుడైతే మొత్తం పౌచ్ అంతా స్ప్రెడ్ చేసేస్తాను దాంతోటి. స్పాంజ్ తోటి స్ప్రెడ్ చేసేస్తాను అని చెప్పి. మొత్తం కలర్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను కలరింగ్ ఎలా చేశాను అని చెప్పేసి. గాయస్, ఫోన్ కేస్కి అయితే పెయింటింగ్ కంప్లీట్ చేసేసాను. ఇదిగోండి బ్లాక్ వేసాను. బయట ఇంకా లోపల 4 సైడ్స్, బయట 4 సైడ్స్ కూడా బ్లాక్ వేసేసాను. అండ్ నేనేమనుకుంటున్నానంటే, దీనికి ఒక మంచిగా వైట్ ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందని అనిపించింది నాకు డిజైను. చూద్దాము. అండ్ నా దగ్గర 3D అవుట్లైనర్స్ ఉన్నాయన్నాను కదా, అవి కూడా ట్రై చేస్తాను. చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుందో. సో, ఇప్పుడు నేనైతే పెయింట్ చేస్తున్నాను అన్నమాట మొత్తం అన్ని ఫ్లవర్స్ ఫస్ట్ అయితే. సో, అది వేస్తున్న పౌచ్ మీద ఎలా వస్తుందో చూద్దాము. ఇంత మంచిగా రాలేదు గాయ్స్. కానీ ట్రై చేద్దాం వేరే ఫ్లవర్స్ వేయడానికి. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ఈ 3D పౌడర్ ఫస్ట్ అక్కడక్కడ వేద్దాం అనుకుంటున్నా అవుట్లేయర్స్ని.
అయితే నా ఫోన్ కేస్ పెయింటింగ్ అయిపోయింది. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్. 4 సైడ్స్ కూడా వేసాను అన్నమాట. హార్ట్స్ కూడా వేసాను. మొత్తం ఫ్లవర్సే బాగోదు అని చెప్పేసి. అండ్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకున్నా కానీ 1 అవర్ పట్టింది చేయడానికి. ఇది ఒక హాఫ్ డే ఆరాలి, ఎందుకంటే మొత్తం కూడా ఇంకా 3D అవుట్లైనర్స్ తోటి వేసేసాను అనమాట. సో ఇది ఒక హాఫ్ డే ఆరిపోతే నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది, అది కంప్లీట్ చేస్తే అయిపోతుంది. గాయస్ ఇదిగోండి డ్రై అయిపోయింది కంప్లీట్గా. 12 hours అలా పెట్టాను, హాఫ్ డేలో డ్రై అయిపోయింది. సో నేను ఏమనుకుంటున్నానంటే ఈ టాప్ కోట్ నెయిల్ పాలిష్ని నేను దానిపైన వేద్దాం అనుకుంటున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మంచి లుక్ వస్తుంది అనిపిస్తుంది, అండ్ కొంచెం షైనీగా కూడా అనిపిస్తుంది. సో దానివల్ల నా 3D ఫోన్ కేస్ అనేది కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది. సో చూద్దాము ఎలా అవుతుందో. సో ఇప్పుడైతే నేను గ్లాసీ ఫినిష్ ఇచ్చేస్తున్నాను నా పౌచ్కి. గాయ్స్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. మొత్తం కూడా గ్లాస్ ఫినిష్ అయితే వచ్చేసింది మంచిగా. అండ్ నేను అనుకున్నా అంత మంచిగా రాదేమో అనుకున్నా, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్గా కూడా అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే ఫోన్కి పెట్టి చూడాలి. ఫోన్ కేస్ అయితే ఫోన్కి అయితే పెట్టేసాను. చూడండి ఎంత క్యూట్ ఉందో. ఐ రియలీ లైక్డ్ ఇట్.